44వ డివిజన్లో మాజీ మంత్రి వెల్లంపల్లి విస్తృతంగా పర్యటించారు. టీడీపీ హయాంలో కొండ ప్రాంత అభివృద్ధిని విస్మరించారన్నారు. తాము వచ్చాకే కొండ ప్రాంత మెట్లను గాని, డ్రైన్స్ ని గాని, రిటర్నింగ్ వాల్స్ ని గాని అభివృద్ధి చేశామన్నారు. స్థానిక విద్యాధరపురం 44వ డివిజన్లోని ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు అధికారులు, స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, దుర్గారావు మరియు పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో డివిజన్లోని ప్రజలను కలుస్తూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారులతో కలిసి కొండ ప్రాంతమంతా పర్యటించడం జరిగిందన్నారు. టీడీపీ హయాంలో కొండ ప్రాంత అభివృద్ధిని విస్మరించారన్నారు. మేము వచ్చాకే కొండ ప్రాంత మెట్లను గాని, డ్రైన్స్ ని గాని, రిటర్నింగ్ వాల్స్ ని గాని అభివృద్ధి చేశామన్నారు. ఇంటింటికి వెళ్తుంటే అవ్వాతాతలు ప్రతి నెల 1వ తేదీ వాళ్ళకి పెన్షన్ అందుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 76,40,000 రూపాయల నిధులతో డివిజన్లోని క్రింద ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. అన్ని సిమెంట్ రోడ్లను వేస్తున్నామన్నారు. 44వ డివిజన్లో అభివృద్ధి పనులను శరవేగంగా చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అని కొనియాడారు. ప్రతిపక్షాల మాటలు విని అంగన్వాడీలు గాని, ఇతర వర్కర్లు గాని సమ్మెలు చేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కొండ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, గతంలో పోల్చుకుంటే కనుక 2014 నుంచి 2019 వరకు పోల్చుకుంటే ఈ డివిజన్ పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించబడింది. కొండ ప్రాంతంలో కనీసం మెట్లు కానీ, డ్రైన్లు కానీ బాగు చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు వాటన్నిటిని కూడా చాలా వరకు మెట్లని రిపేర్లు చేశాము, డ్రైన్లు క్రమబద్ధీకరణ చేస్తున్నాము. అదేవిధంగా రోడ్లు చూసుకుంటే కనుక దిగువ ప్రాంతంలో ఉన్న ఈ డివిజన్ రోడ్లన్నీ కూడా ఓపెనింగ్కి రెడీగా ఉన్నాయి. అభివృద్ధి అనేది చక్కగా ఈ 44 డివిజన్లో కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశాము. అదేవిధంగా ప్రజల నుంచి కూడా ఇందాక పెద్దలు కొంతమంది అవాతాతలు కలిసి చెప్తున్నారు, పెన్షన్ మాకు 1వ తారీఖు వచ్చేస్తుందన్న, మాకు చాలా సంతోషంగా ఉంది, అందులో రేపు జనవరి నుంచి 3,000 రూపాయలు రాబోతుంది మాకు అని చెప్పని వాళ్ళ ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చేయూత కానివ్వండి, ఇతర పథకాలన్నీ కూడా మా సెక్రటరియట్ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వాళ్ళు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మైలవరపు దుర్గారావు కూడా ఎప్పటికప్పుడు డివిజన్లో పర్యటించడం, డివిజన్ సమస్యలు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావడం, లేకపోతే మా దృష్టికి తీసుకురావడం, మేయర్ గారి దృష్టికి తీసుకురావడం వల్ల ఈ డివిజన్లో ఏ చిన్నపాటి అభివృద్ధికి అవకాశం ఉన్నా కానీ చేయడానికి మేము ముందుకెళ్తున్నాం. ఈ డివిజన్ చాలా చక్కగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం.